హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్నా కదా నా డెబిల్ గడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూస్తే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఎస్ సార్, మిస్ మాయా, డీటెయిల్స్ అన్నీ రెడీ అయ్యాయి, మీకు సెండ్ చేస్తున్నా చూడండి సార్ అంటూ పంపిస్తాడు డెబిల్ క్లోజ్ టీమ్స్ మెంబర్. వెంటనే కనకారావు గట్టిగా పిలుస్తాడు డెవిల్ని. వెంటనే వచ్చి ఎస్ సార్ అనగానే, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఎవరైనా కలవడానికి వచ్చినా నాకు కాల్ చేయి, అంతేకాని రూమ్లోకి రాకు అంటాడు. ఓకే సార్ అనుకుంటూ వెళ్ళిపోతాడు ఆ ఎస్ఐ. పేరు మాయా, ఊరు ముంబై, పేరెంట్స్ ఆర్ఫనేజ్, లివింగ్ చిన్మయి ఆర్ఫనేజ్ హోమ్ అండ్ ముంబై, స్టేటస్ సింగిల్, ప్రొఫెషన్ స్టైలిస్ట్, క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైనర్, ఫ్రెండ్స్ రేణుక స్టైలిస్ట్, కరెంట్ స్టేటస్ వర్కింగ్ ఎట్ విఆర్ స్టూడియోస్ హైదరాబాద్ అని ఉంటుంది. అన్నీ ఆల్మోస్ట్ తనకి తెలిసినవి అయినా ఆర్ఫన్ అనగానే ముందుగా అతనికి తన తండ్రి ఫేస్ గుర్తు వస్తుంది. ముందు నుండి వసంత్కి స్టేటస్ పరువు అంటూ ఎక్కువ పట్టింపులు ఉన్నాయి అని తనకి తెలుసు. ఇప్పుడు ఇలా అనుకోకుండా మాయ తనని కలవడం, ప్రపోజ్ చేయడం, తన తిక్క పనులు తింగరి మాటలతోటే నచ్చడం, అసలు అమ్మాయిలంటేనే చిరాకు వచ్చే తనకి ఫస్ట్ టైం డెవిల్ అని పేరు పెట్టి ఫేస్ పైనే పిలుస్తున్నాం, కోపం రాకుండా నవ్వు రావడం గుర్తు వస్తాయి. అన్నిటికంటే ఎక్కువగా ఏ సిచ్యువేషన్లో ఉన్న తన క్యారెక్టర్ని తక్కువ కాకుండా చూసుకోవడం, అలాగే తెలియని రియాకి హెల్ప్ చేయడం ఇప్పుడు ఆలోచనలో పడేస్తాయి. మాయా గురించి ఎందుకో ఇంకా పెద్దగా ఆలోచించనక్కర్లేదు అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఎలా ఉంటుందో అని చిన్న డైనమాల ఆపేస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది డెవిల్ది. ఎవరా అని చూస్తే కల్పన. హా మమ్ చెప్పు, నీకు రియాకి ఎల్లుండే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు మీ డాడీ, ఇంకో వారంలో పెళ్ళి. వాట్, అసలు ఇంత సడన్గా ఏంటి? నాకు కూడా తెలీదు. రేపు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్, నువ్వు కూడా రావాలి అని మీ డాడీ చెప్పమన్నారు, కావాలి అంటే ఆయనతో మాట్లాడుకో అని కాల్ కట్ చేస్తారు. డెవిల్కి పిచ్చి కోపం వస్తూ ఉంటే ఎంతమందిని అయినా పట్టించుకోకుండా కానీ చూపుతోనే కంట్రోల్ చేస్తున్న ఒక్క వాళ్ళ డాడీ దగ్గర మాత్రం తగ్గి ఉండడం డెవిల్కి చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకే గట్టిగా ఎలా చెప్పాలో తెలియక ముందు రియాతో మాట్లాడాలి అనుకుంటాడు. అక్కడ ఫోన్ పెట్టేసిన కల్పన, అత్తయ్య వాడికి పెళ్ళంటే ఇష్టం లేదు అంటున్నాడు, ఒకసారి ఆయనతో మీరు చెప్పొచ్చుగా, ఇద్దరు ఒకలాంటి వాళ్ళే, నేను చెప్తే మాత్రం వసంత్ వింటాడా? అయినా మన అజిత్కి పెళ్ళి అంటేనే పడదు. రియా అయితే ఇంట్లో పిల్ల, కొన్ని రోజులు ఓపికగా ఉంటుంది, మనం చెప్తే వింటుంది, అందుకే ఊరుకున్నా. రియా ముందు నుండి తెలుసు కాబట్టి కొన్ని రోజులకి వాడే సర్దుకుంటాడు, ఊరుకో కల్పన అనేసి వెళ్ళిపోతారు రాజీ. కల్పనకి కూడా మాయ విషయం తెలియక అది నిజమే అనుకుని ఊరుకుంటుంది. ఇక్కడ డెవిల్ రియాకి ఎన్నిసార్లు కాల్ చేసినా తనకి ఆ రోజు తలనొప్పి అని ఫోన్ చూడదు రియా. మరి ఏమవుతుందో చూద్దాం. మాయ గురించి తెలిసాక రియాతో చెప్పి పెళ్లి వద్దు అని మాట్లాడాలి అనుకుంటే అవక ముందు పోనీ మాయతో మాట్లాడితే అనుకుంటాడు. మాయ నెంబర్ వెంటనే అన్బ్లాక్ చేసి కాల్ ట్రై చేస్తే అప్పటికే మాయ ఆ నెంబర్ని తీసేస్తుంది. అది ఒక డెవిల్ కోసం మాత్రమే తీసుకుంటుంది, ఇంకొకటి ఎలాగో తనకి పర్సనల్ నెంబర్ ఉంటుంది, అదే రియాకి కూడా ఇస్తుంది. వేరే నెంబర్ తెలియక డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే బెటర్ అనుకుంటూ స్టార్ట్ అవుతాడు. కానీ అప్పుడే ఐజీ నుండి కాల్, మినిస్టర్ గారు సెంటర్లో మీటింగ్ ఉందట, వెళ్తున్నారు, నువ్వు దగ్గరుండి సెక్యూరిటీ చూసుకో అంటూ. ఇంకేం అనలేక ఆ రోజు అంతా డెవిల్కి అక్కడ గడిచిపోతుంది. నెక్స్ట్ డే, చూసావా రేణు, ఆ డెవిల్ ఆ తర్వాత నుండి కనిపించనే లేదు. ఆ రోజు నా మీద శరత్ చేయి వేశాడు అని పొసెసివ్నెస్ తోనే అలా చేశాడు అన్నారు. కానీ అదే నిజమైతే ఈ పాటికే ఖచ్చితంగా ఆఫీస్కైనా వచ్చి ఉండాలి, ఆ రియాతో పెళ్లికి రెడీ అయిపోయి ఉంటాడు. అందుకే ఇంకా ఈ లవ్ ట్రాక్ పనికిరాదు, డైరెక్ట్ అటాక్ అంటుంది కోపంగా. రేణు శరత్ ఏమనాలో తెలియక మొహాలు చూసుకుంటారు. అప్పుడే మాయాకి ఫోన్ రింగ్ అవుతుంది. హలో అంటే, హలో మాయా, నేను రియాని, హౌ ఆర్ యూ? ఓ రియా అని రేణు శరత్కి హింటిస్తూ స్పీకర్ ఆన్ చేస్తుంది. గుడ్ మాయా, నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యిందని చెప్పా కదా, అనుకోకుండా రేపే నా ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసి 10 డేస్లో మ్యారేజ్కి డేట్ పెట్టారు. ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం, రావచ్చుగా ప్లీజ్ అంటుంది రియా. అన్నీ
అప్పుడే అంత ఫాస్ట్గా పెట్టేసరికి ముగ్గురు షాక్ అవుతారు. హలో మాయా అని రియా పిలిస్తే, హా రియా, షాపింగే కదా, వస్తున్నా అంటుంది. థ్యాంక్ యూ, నేను అడ్రస్ షేర్ చేస్తాను, వచ్చాయి అని కాల్ కట్ చేస్తే అక్కడికి డెవిల్ వస్తాడని ఎక్స్పెక్ట్ చేయని మాయా ఒక్కతే సింగిల్గా స్టార్ట్ అవుతుంది షాపింగ్ మాల్. హాయ్ రియా, హాయ్ మాయా, వచ్చేసావా, కమ్ అని చేయి పట్టుకుని తీసుకువెళ్ళి వాళ్ళ అమ్మకి కల్పనకి పరిచయం చేస్తుంది. నవ్వుతూ విష్ చేసిన మాయా ఫస్ట్ చూపులోనే కల్పనకి నచ్చితే, మమతకి మాత్రం మాయా రియా కంటే అందంగా ఉందని మొహం అదోలా పెడుతుంది. సారీస్ అన్ని కల్పన మమత చూస్తే రియా మాయా ఎంగేజ్మెంట్ కోసం లెహంగా చూస్తుంటారు. ఎన్ని చూసినా ఇద్దరికి అస్సలు నచ్చవు. అప్పటికే 2 months. తన క్వాలిఫికేషన్ ఒరిజినల్ వేరే, అది తర్వాత చెప్తాను నుండి స్టైలిష్గా ఎక్స్పీరియన్స్ ఉన్న మాయకి ఆ లెహంగాలో అన్నీ చూస్తూ రియాకి తగ్గట్టు క్యూట్గా ఉండే డ్రెస్ సెలెక్ట్ చేసి ట్రయల్ వేయమని చెప్తుంది. నెక్స్ట్ డేనే ఎంగేజ్మెంట్ అవ్వడంతో వేరే చాయిస్ లేక రెడీమేడ్ డ్రెస్నే సెలెక్ట్ చేసుకుంటుంది రియా కూడా. రియా ట్రయల్ రూమ్లోకి వెళ్ళాక తనని ఎవరో పట్టి పట్టి చూస్తున్నట్లు అనిపించి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది మాయా. డెవిల్ చేతులు కట్టుకుని చాలా సీరియస్గా అక్కడే పోల్కి ఆనుకుని నిల్చుని ఉంటాడు. ఒక్క సెకండ్ గుండె ఎందుకో స్కిప్ అవుతుంది. ఎందుకో కాదు, పిచ్చి. దానినే మా ఊర్లో భయం అంటారు. కళ్ళల్లో ఎర్ర జీరాలు కనిపించి కొంచెం కదిపిన కొట్టేసేలా కనిపిస్తూ ఉంటే వెంటనే వెనక్కి తిరిగిపోయి, వీడేంటి ముదిరిపోయిన కొబ్బరి చెప్ప ఫేస్తో అలా నా వైపు చూస్తున్నాడు, మొన్న శరత్ని నన్ను అన్నందుకు కోపంగా చెప్పా అని అదే గుర్తు పెట్టేసుకున్నాడా, ఏడ్చాడు వెధవ. ఇంకా వాడి ఫీలింగ్స్తో నాకు పనేంటి, ఒకటే బుల్లెట్, ఫసాక్ అనుకుంటూ ఉంటుంది. మాయా ఎలా ఉన్నాను అంటూ వస్తుంది రియా. అటు చూసి అంటుంది మాయా. రియాకి లెహంగా సెలెక్ట్ చేసి అది రియా వేసుకున్నాక ఎలా ఉంది అని అడుగుతుంది రియా. సూపర్ అని చెప్పి మాట్లాడుతూనే ఉంటుంది. కానీ తన వెనకే డెవిల్ ఉన్నాడు అని తెలుస్తున్నా, తననే కోపంగా చూస్తున్నాడు అని వీపుకి వాడి వేడి చూపులు తగులుతున్నా కదలకుండా రియాతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం వరకు వెయిట్ చేసిన డెవిల్ మెల్లిగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. రియా మరేం చూడకుండా తన డ్రెస్ని చూసుకుంటూ మురిసిపోతున్నా మాయాకి మాత్రం డెవిల్ తమ వైపే రావడం తెలుస్తుంది. కాబట్టి షూ సౌండ్ టక్ టక్ మని వస్తూ ఉంటే ఒక్కో టక్కి గుండె ఒక్కోసారి ఎక్కువ కొట్టేసుకుంటున్నట్లే అనిపిస్తుంది. మాయా కళ్ళు గట్టిగా మూసుకుని పక్కకి తిరిగితే ముందు చూసిన రియా అక్కడ డెవిల్ని ఎక్స్పెక్ట్ చేయగా, బావా ఇది కళ నిజమా, అత్త అడిగితే రాను అన్నావని చెప్పింది, నువ్వింకా రావేమో అనే అనుకున్నా తెలుసా అని షాపింగ్కి వచ్చాడు అంటే తనతో ఎంగేజ్మెంట్ పెళ్ళి కూడా ఇష్టమే అనేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. డాడీ మళ్ళీ కాల్ చేస్తూ చెప్పారు అందుకే అనేసి వారగా మాయని తినేసేటట్లు చూస్తూ ఈ డ్రెస్లు రేపటిగా అడుగుతాడు అక్కడున్న వేరే లెహంగాలని పట్టుకుని చూస్తూ. కానీ వచ్చిన నుండి ఆ ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ పలకక, బావా ఎప్పుడు అంతేలే అనుకుంటూ, అవును బావా, ఇది మాయానే సెలెక్ట్ చేసింది అని తన ఒంటి మీద ఉన్నది చూపిస్తూ, అయ్యో మర్చిపోయాను, తను నా ఫ్రెండ్ మాయా అని చూపిస్తుంది. అది విని ఇంకా తప్పదు అన్నట్లు మాయా ఫేస్ వాళ్ళ వైపు తిప్పి అంటుంది ఒకసారి. అప్పుడు డెవిల్ పూర్తిగా మాయా వైపే చూస్తూ ఓహో అంటాడు. అప్పుడు కూడా ఆ పరమాత్ముడి ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ పలకదు. కానీ మాయకి మాత్రం ఎందుకో తేడాగా అనిపిస్తుంది డెవిల్ కళ్ళు చూసి. అవి తననే కోపంగా చూస్తూ ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్లు అనిపించి కొన్ని క్షణాలు తనకి కూడా తెలియకుండానే చూస్తూ ఉండిపోతుంది. అజిత్ కూడా మాయా అలా చూడడంతో చూస్తూ ఉండిపోతాడు. రియా మాత్రం ఏదేదో చెప్పుకుంటూ పోతూ ఉంటుంది. అప్పుడే అక్కడ పక్కనే ఉన్న ఆవిడ మొబైల్ రింగ్ అవుతుంది. రింగ్ టోన్ ఇస్ ప్యార్కో క్యానామ్ దున్, ఇస్ ప్యార్కో క్యానామ్ దున్ అని వినిపించగానే ముందుగా హిందీలో పుట్టి హిందీలో పెరిగిన మాయ ఉలిక్కి పడి మొహం పక్కకి తిప్పుకొని, చిచ్చి, ఆ డెవిల్ కళ్ళలో ఏదో మాయ ఉంది, అచ్చం నా పేరు కాని పేరులాగా, లేదంటే నేనేంటి వాడి కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోవడం ఏంటి, ఆ తేలి కళ్ళు డెవిల్ గాడిని మామూలుగా చంపకూడదు, అసలు ఒక్క బుల్లెట్ కాదు మొత్తం మ్యాగజైన్లో ఉన్న బుల్లెట్స్ అని వాడి బాడీలోకి దించాలి. చీకేసిన తాటిటెంక తలకాయతో నన్ను డైవర్ట్ చేయాలని చూస్తున్నట్లు ఉన్నాడు. అమ్మా, ఇక్కడ శామ్ నాట్ మాయా, ఇప్పుడు కాదు నీ సంగతి ప్లాన్ చేసి లేపేస్తా. మాయా మాయా, ఏం ఆలోచిస్తున్నావు,
నేను చెప్పాను కదా మా బావ డిఎస్పి అండ్ నువ్వు వర్క్ చేస్తున్నది కూడా తన స్టూడియోలోనే అంటూ డెవిల్ని చూపిస్తుంది రియా. హా ఆ హిహిహి హాయ్ అంటుంది. డెవిల్ కనీసం పట్టించుకోకుండా రియా ఈ డ్రెస్ ట్రై చేయి ఒకసారి అంటాడు. అసలు డ్రెస్ని చూడకుండా చేత్తో ఒకటి అందుకుని మాయానే కోపంగా చూస్తూ. పాపం అదంతా రియాకి కనిపించక ఫస్ట్ టైం అజిత్ తన కోసం డ్రెస్ సెలెక్ట్ చేయడం పాజిటివ్గా ఫీల్ అవుతూ అలాగే బావా ఇప్పుడే ట్రై చేసి వస్తా అనుకుంటూ పట్టుకుని మళ్ళీ ట్రయల్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. డోర్ క్లోజ్ అవ్వగానే డెవిల్ మాత్రం కదలకుండా అలాగే మాయ వైపు చూస్తూ ఉంటాడు. అదంతా తెలుస్తూ అప్పటికే మొహం అంతా చిరాకుగా పెట్టుకుని వేరే డ్రెస్ను చూస్తూ ఉంటుంది. వెళ్ళి 5 మినిట్స్ అయినా రియా ఇంకా రాదు. రీజన్ డెవిల్ పాపం తీసి ఇచ్చాడు కదా అని సైజ్ చూడకుండా వేసేసుకుంటుంది. కానీ అది ఎక్సెస్ ఎక్స్ట్రా స్మాల్ వేసుకున్నాక అది పాపం టైట్గా అనిపించి తీసుకోలేక పీక్కోలేక లోపల కుస్తీలు పడుతుంది రియా పాప. ఈలోపు డెవిల్ బాబు ఒకసారి చుట్టూ చూస్తాడు. ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. సడన్గా బ్రెయిన్లో ఫ్లాష్లో ఏదో మెదిలి కళ్ళు మూసి తెరిచేలోపు మాయ నోరు ఒక చేత్తో మూసి ఇంకో చేత్తో నడుము దగ్గర గట్టిగా పట్టుకుని పైకి లేపి 4 అడుగుల్లో రియా ట్రయల్ రూమ్కి అవతల 4వ ట్రయల్ రూమ్లోకి తీసుకువెళ్ళి లోపల దించి డోర్ లాక్ చేస్తాడు. ఆ అని అరిచేలోపు చేత్తో మళ్ళీ నోరు మూసి అరిచావంటే నిజంగానే నాలో డెవిల్ని చూస్తావు అని బెదిరించేసరికి ఊహు అంటూ తల అడ్డంగా ఊపి డెవిల్ చేతుల పైన చేతులు వేసి తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మెల్లిగా చేతులు తీసి ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావా? నెంబర్ ఎందుకు తీసేసావు అని మొహం పెట్టి తన మీదకి నడుస్తూ అడుగుతాడు. నా నెంబర్ నా ఇష్టం అని భయంగా ఒక్క అడుగు వెనక్కి వేస్తూ ఉంటుంది. అది అసలే ట్రయల్ రూమ్ అయ్యేసరికి వెంటనే వాల్ వచ్చి గుద్దుకుని ఆగిపోయి అయినా నా నా నెంబర్ మీరే బ్లాక్ చేశారుగా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? కళ్ళలోకి సూటిగా చూస్తూ వాల్కి 2 వైపులా చేతులు వేసి లాక్ చేసి ఏం లేదు ముంబై పిల్లకి తెలుగు రుచులు చూపిద్దాము అని చిన్నగా నవ్వుతూ తన పెదాలు మాయా చూస్తుండగా కావాలనే నాలుకతో తడిపి మాయా పెదాల వైపు చూస్తూ ఉంటే ఒక పక్క తనది ముంబై అని తెలిసిపోయి భయం, ఇంకొక పక్క డెవిల్ చూపులో తేడా తెలుస్తూ కంగారు. అలా ఉండగానే మెల్లిగా డెవిల్ చెయ్యి మాయా నడుము మీద పడుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకుని బలమంతా కూడదీసుకుని 2 చేతులతో డెవిల్ ఛాతీపై చేతులు వేసి వెనక్కి తోసి ఒక్క ఉదుటన బయటకు వచ్చేస్తుంది మాయా. డెవిల్ మాత్రం ఇంకా అక్కడ ఎవరూ లేకపోయేసరికి తన ఒరిజినల్లోకి వచ్చి మాయనే తలుచుకుంటూ బాగా నవ్వుకుని హెయిర్ సెట్ చేసుకుంటూ బయటకు వస్తాడు. గుండెలపై చేతులు వేసుకుని ఉఫ్ ముందు రియాకి చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వస్తే బాగుండు అనుకుంటూ ఎదురుగా ఉన్న రియాని చూడకుండా ఇంకా ఆ ట్రయల్ రూమ్ వైపే చూస్తూ ఉంటుంది. కానీ డెవిల్ చూస్తాడు రియాని. వాళ్ళిద్దరిని ఒకే ట్రయల్ రూమ్లో నుండి రావడం చూసి చేతిలో లెహంగాతో రియా. పాపం మాయ అవేం చూడదు. అప్పుడే అక్కడ ఎవరో బుజ్జమ్మా అని పిలుస్తారు. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూస్తుంది మాయా. అది డెవిల్ కూడా చూస్తాడు. ఒక్క చిన్న పాపని వాళ్ళమ్మ బుజ్జమ్మ ఆగు పడిపోతున్నావు అంటూ వెనక పరిగెడుతూ ఉంటుంది. ఆ పాప వాళ్ళ చుట్టూరా తిరుగుతూ వాళ్ళ అమ్మకి అందకుండా ఆడుకుంటూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా ఏవేవో జ్ఞాపకాలు గుర్తు వస్తూ ఉంటే కళ్ళల్లో అనుకోకుండా నీళ్లు కూడా తిరిగిపోతాయి. ఎవరు చూడకుండా డెవిల్ చూసాడులేండి. తుడిచేసుకుని ఎదురుగా రియాని చూసి రియా నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, మనం మళ్ళీ కలుద్దాం ప్లీజ్ ఏమనుకోకు అని కనీసం రియా రియాక్షన్ కోసం కూడా చూడకుండా మాల్ బయటికి వెళ్ళిపోతుంది మాయా. కానీ అప్పటికే రియాలో రియాక్షన్స్ వేరేలా ఉన్నాయి. అజిత్ని తను లవ్ అయితే చేయలేదు, కానీ పెళ్లి అనగానే తన బావే కదా అని అతన్నే హస్బెండ్గా అనుకుంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా అజిత్నే షాపింగ్కి వచ్చి డ్రెస్ కూడా సెలెక్ట్ చేసేసరికి ఇంకొంచెం ఎక్కువ హోప్స్ పెట్టుకుని తన ముందే వాళ్ళిద్దరూ అలా ఒకే ట్రయల్ రూమ్ నుండి వచ్చేసరికి ఏం మాట్లాడలేకపోతుంది. రియా రియా అని డెవిల్ పిలిచేసరికి హా బావా సారీ రియా, యాక్చువల్గా నీకు ఈ విషయం చెప్తామని నిన్నంతా నీకు కాల్ చేశాను, కానీ నువ్వు లిఫ్ట్ చేయలేదు అంటాడు. అప్పుడు కూడా ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. ఇందాక కూడా ఫేస్ అలా ఎందుకు ఉందో ఇప్పుడు రియాకి కూడా అర్థమయ్యి వెంటనే కళ్ళ నుండి వస్తున్న చిన్న నీటి బొట్టుని కూడా తుడుచుకొని లేదు బాబా పర్వాలేదు, అసలు నీకు అమ్మాయిలంటేనే పడదు అని మాకు బాగా తెలుసు, అలాంటిది నువ్వు మాయాన్ని ఇష్టపడుతున్నావు అంటేనే తెలుస్తుంది. షీఈ్ లక్కీ అండ్ యు ఆర్ ఆల్సో.
నేను తనని కలిసింది 2 సార్లే, కానీ ఆ కొంచెం పరిచయంలోనే తన గురించి అర్థమయ్యింది. చాలా జోవియల్ అండ్ కైండ్ హార్ట్. నేను వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌ని అయినా నీ గురించి మావయ్య ప్రెస్టేజ్ గురించి తెలిసినా కూడా మా ఫ్రెండ్స్ వాడి నుండి నన్ను సేవ్ చేయడానికి భయపడి ఆగిపోయారు. కానీ మాయ నేనెవరో తెలీదు. నన్ను అలా సేవ్ చేయడం వల్ల ఫ్యూచర్‌లో తనకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తాయేమో అని కూడా ఆలోచించలేదు. నా ప్లేస్‌లో ఎవరున్నా బహుశా అలాగే చేసేది. అందుకే వెంటనే నా బెస్ట్ ఫ్రెండ్‌ని చేసుకున్నా. ఇప్పుడు తనే నాకు సిస్టర్‌లా వస్తుంది అంటే నేనెందుకు తప్పుగా అనుకుంటాను? అండ్ మైన్లీ తనే నీకు పర్ఫెక్ట్ పేయర్ అని నవ్వుతుంది. మాయ గురించి అంత సూపర్‌గా చెప్పాక బాబు ఫేస్‌లో చిన్న నవ్వు రాకుండా ఎలా ఉంటుంది? అది చూసి బావా నీకు తెలుస్తుందా? నువ్వు నవ్వుతున్నావు. అది కూడా మాయ గురించి, నీ గురించి చెప్తున్నప్పుడు. అమేజింగ్. ఇంకా ఆలోచించకు. వెంటనే ఇంట్లో చెప్పేసి మన ఎంగేజ్‌మెంట్ ఆపించు అంటుంది. లేదు రియా. ఇప్పటికిప్పుడు నేను ఒక అనాథని ఇష్టపడుతున్నా అంటే డాడీ అస్సలు యాక్సెప్ట్ చేయరు. సో నువ్వే హెల్ప్ చేయాలి. నేనా? నేనేం చేయాలి? రేపు నీకు పర్సనల్ ప్రాబ్లమ్ అని చెప్పి ఎంగేజ్‌మెంట్ ఆపేసి పెళ్లి టైం చివరి వరకు ఉండి ఎలా అయినా అక్కడికి మాయాని రప్పించాలి. లాస్ట్ మినిట్‌లో నేను మాయానే పెళ్లి చేసుకుంటాను. అలా చేస్తే మా డాడీతో పాటు మావయ్య, అత్తయ్య, బావ కూడా ఏం చేయలేరు. ముందే తెలిస్తే మీ డాడీ గురించి తెలుసుగా. పరువు కోసం ఏమైనా చేసే రకాలు అంటాడు. రియాకి కూడా అదే నిజమనిపించి అలాగే బావా డన్. వెళ్ళు మరి. ముందు మీ మాయా మేడంని ఒప్పించుకో. చూస్తుంటే ఇంకా తనతో పూర్తిగా చెప్పినట్లు లేవుగా అంటుంది నవ్వుతూ. అవును. ఇంకా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి అని తనలో తానే నవ్వుతూ చిన్నగా బ్లష్ అవుతూ ఉంటే అమ్మో బావా మాలో నీకు తెలియని యాంగిల్స్ కూడా మాయా సిస్ వల్ల బయటికి వస్తున్నాయిగా. సూపర్ అంటుంటే సరే వెళ్తున్నా. థ్యాంక్ యూ బాయ్ అనేసి మాయాను వెతుకుతూ వెళ్ళిపోతాడు. వెళుతున్న డెవిల్ని చూస్తూ బావకి మాయనే కరెక్ట్. బ్యూటిఫుల్ పెయిర్ ఇది అనుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది రియా. లోపల రియా మాట్లాడుకుంటూ ఉంటే బయటకు వచ్చిన మాయ పరిస్థితి ఏంటో చూద్దాం. బుజ్జమ్మ అన్న పిలుపు ఇంకా చెవుల్లో వినిపిస్తూ ఉంటే మెల్లిగా నడుచుకుంటూ బయటికి వస్తుంది మాయ. అప్పుడే కార్తీక్ అను కూడా అదే షాపింగ్ మాల్ దగ్గర దిగుతారు. అను నువ్వు లోపలికి వెళ్ళిపో వెళ్ళిపోగలవు కదా. నేను జస్ట్ 5 మినిట్స్‌లో కార్ పార్క్ చేసి వచ్చేస్తాను అంటాడు కార్తీక్. అప్పటికే ఎందుకో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అనుకి. కానీ మళ్ళీ చెప్తే ఇంకా షాపింగ్ వద్దు అని ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు అని. లేదు నేను వెళ్ళిపోతాను. త్వరగా వచ్చేయండి అంటుంది. సరే అని కార్తీక్ కారు సెలార్‌లోకి వెళ్ళిపోతే ఎండ వైపు భారంగా ఒకసారి చూసి ఉఫ్ అనుకుంటూ షాపింగ్ మాల్‌లోకి నడుస్తుంది అను. ఎంట్రన్స్‌లోనే పెద్ద స్టెప్స్ ఎక్కుతూ కళ్ళు తిరగడం ఎక్కువైపోయి తల పట్టుకుని వాలిపోతూ ఉంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ పట్టుకుంటాడు. మేడం మేడం అని పిలిచినా పలకకపోతే అప్పుడే బయటకు వచ్చిన మాయాను చూసి మేడం ఈవిడ పడిపోతున్నారు, బరువు కాసుకోలేకపోతున్నా, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అని అరుస్తాడు. మాయ కూడా గబుక్కున వచ్చి అనుని పట్టుకుని ఇద్దరు అక్కడే చైర్లో కూర్చోబెట్టినా అను వాలిపోతూ ఉంటుంది. చుట్టూ చూసినా ఎవరు కనిపించకపోయేసరికి 7th మంత్ అనుకుంటా అండి, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఆటో పిలిచి ఇద్దరు సాయం పట్టి కూర్చోబెడితే సెక్యూరిటీ అని ఇంకా హాస్పిటల్ పేరు చెప్పి ఎవరైనా వచ్చి వెతికితే చెప్పమని ఆటోలో హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అనుతో. ఇంకేముంది ఆటో వెళ్ళగానే డెవిల్ వస్తాడు. అప్పుడే వెళ్ళిపోయిందా అనుకుంటూ చుట్టూ వెతుకుతూ ఉంటే సెల్లర్ నుండి లిఫ్ట్లోకి పైకి వెళ్ళిన కార్తీక్ అను రాలేదు అని చెప్తే కంగారుగా కిందకి వస్తాడు. సెక్యూరిటీ చెప్పేసరికి కంగారుగా బయటకు వచ్చి చూస్తే డెవిల్ కూడా కనిపించి చెప్తాడు. మొత్తం అందరూ కల్పన, మమత, రియా కలిసి ఆ హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. ఇదండి సంగతి. ఇక్కడ అనుని జాయిన్ చేసిన మాయ ఫీ కూడా పే చేసి తనకి ఓకే అనుకున్నాక తన వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ రేణుకి వామిటింగ్స్ అని శరత్ కాల్ చేస్తే తప్పక వెళ్ళిపోతుంది. తను ఇలా వెళ్ళగానే అలా డెవిల్ బ్యాచ్ అంతా వచ్చి అను చుట్టూ చేరిపోతారు. డెవిల్ కాసేపు పోయాక అక్కడ వాళ్ళని జాయిన్ చేసింది ఎవరు అని అడిగితే వాళ్ళు అతను పోలీస్ కాబట్టి సీసీటీవీ లవ్ని చూపించి ఫీ కూడా పే చేశారు. ఏదో అర్జెంట్ కాల్ వస్తే వెళుతూ అక్కడ ఆవిడని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళారు అని చెప్తుంది రిసెప్షనిస్ట్. ఇంకా మన డెవిల్ టోటలీ ఫ్లాట్. తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బై బై, హ్యావ్ ఎ నైస్ డే.